హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో వీకెండ్ చార్ట్ అనేది ఎలా చూడాలో చూద్దాం. సో మనం అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో వీకెండ్ చార్ట్ ఐఆర్సిటీసీ అని టైప్ చేస్తే మనకి ఐఆర్సిటీసీ మెయిన్ పోర్టల్లో రిజర్వేషన్ చార్ట్ అని కనిపిస్తుంది. ఈ రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేస్తే మనకి ప్రెజెంట్ ఏదైతే మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ యొక్క ట్రైన్ డీటెయిల్స్ అడుగుతుంది. అలానే మనం ఎక్కడైతే ఎక్కుతున్నామో ఆ యొక్క బోర్డింగ్ డీటెయిల్ అది అలాగే ఇప్పుడు చూద్దాం. మన ట్రైన్ నెంబరు 12703. సో ఫలక్నామా ఎక్స్ప్రెస్. సో ప్రెజెంట్ ఈ టైంకి ఆ ట్రైనే ఉందాం అనుకుందాం. సో మన బోర్డింగ్ స్టేషన్ విశాఖపట్నం టు ఎక్కుదాం అనుకుంటున్నాం. సో ఈ చార్ట్ చూస్తే ఇక్కడ మనకి స్టార్టింగే సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఎకనామీ అండ్ అలానే స్లీపర్ క్లాసు. సో స్టార్టింగ్ ఇవి చూపిస్తుంది. దాని కిందనే ఎన్ని బెర్త్స్ ఉన్నాయో అక్కడ మనకి నంబర్ చూపిస్తుంది. ఇక్కడ చూసారుగా 3 బెర్త్స్ వేకెంట్గా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఏసీలో 0 అండ్ అలానే స్లీపర్ క్లాస్లో 0. ఇన్ కేస్ మనం ఇందులో 2 విధాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కోచెస్ వైజ్గా కూడా మనం చూసుకోవచ్చు. A1, A2, A3 ఇవి సెకండ్ ఏసీ అండ్ అలానే B1, B2, B3, B4, B5, B6 ఉన్నాయిగా, ఇదేమో థర్డ్ ఏసీ అండ్ అలానే లాస్ట్లో స్లీపర్ క్లాస్ చెక్ చేస్తాను. సో S1 బోగిలో చూసారుగా, ఈ S1 అని ఓపెన్ చేయగానే బోగి మొత్తం ఓపెన్ అవుతుంది విత్ సీట్ నెంబర్స్ అండ్ అలానే ఒక బెర్త్ సహా. ఈ గ్రే కలర్లో ఉన్నాయి ఏంటంటే ఈ గ్రే కలర్లో ఉన్నాయి ఆల్రెడీ ఫుల్ అయిపోయినవి. సో ఇక్కడ చూసారుగా సైడ్ అప్పర్ చూస్తే హౌరా టు సికింద్రాబాద్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. సో ఇప్పుడు ఈ పక్కన వేరే ఇంకేదన్నా సెలెక్ట్ చేసుకొని చూస్తే 27 బెర్త్ నెంబర్ చూస్తే ఇక్కడ హౌరా టు భువనేశ్వర్ ఆక్యుపై, బట్ భువనేశ్వర్ టు విశాఖపట్నం వేకెంట్గా ఉంది. బట్ నాకు విశాఖపట్నం టు సికింద్రాబాద్ వేకెంట్గా ఉన్నాయి కావాలి. సో ఇలా ఒకటి సెర్చ్ చేసుకోలేము కనుక కొద్దిగా మనం బ్యాక్ వస్తే ఇక్కడ డైరెక్ట్గా స్లీపర్ క్లాస్ కిందనే మనం 0 బెర్త్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడే ఓపెన్ చేస్తే మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇది ఏంటంటే చార్ట్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు ఖాళీగా ఉందండి వేకెంట్ బెర్త్ అనేది. సో పైన కోచ్ నెంబర్ అలానే బెర్త్ నెంబరు, పక్కన బెర్త్ టైపు మిడిల్ అప్పరా సైడ్ అప్పరా సైడ్ లోవర్ అని అలానే క్యాబిన్ నెంబర్. సో క్యాబిన్ అంటే తెలుసుగా. సో మనకి స్లీపర్ క్లాస్ అనగానే 8 కలిపి ఒక క్యాబిన్ అంటాం. అలానే ఇది మనకి ఏ క్యాబిన్లో కూడా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు అన్ని వేకెంట్గా ఉన్నాయి. ప్రెసెంట్ ఇవే ఉన్నాయి వేకెంట్గా 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఇలా మనం మన జర్నీని కొద్దిగా సింప్లిఫై చేసుకోవచ్చు ఈ విధంగా. ఇన్కేస్ టీటీ గారిని అడిగినా మనకి వేకెంట్ బెర్త్స్ ఏమైనా ఉన్నాయని అడగొచ్చు. మ్యాక్సిమం ఆయన చెప్పరు, ఆయన అమ్మేసుకుంటారు కనుక. సో మనమే కొద్దిగా చెక్ చేసుకొని ఆయనకి చెప్పి సార్ ఇలా ఈ బెర్త్ ఇక్కడ ఖాళీగా ఉంది, సో ఇది నాకు అలౌట్ చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆయన కొద్దిగా ఫైన్ ఇచ్చుకొని ఆ టికెట్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా వేకెంట్ చార్ట్ అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.